యూపీఎస్సీలో ఆల్రెడీ అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనలైజ్ చేయడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒకటి, దాని నుంచి ఇప్పుడు క్వశ్చన్స్ ట్రెండ్ ఏ విధంగా ఉంది అది మనకు తెలుస్తుంది. రెండు, సబ్జెక్ట్ యొక్క స్కోప్ ఏంటి అని మనకు తెలుస్తుంది. మూడోది, క్వశ్చన్స్ ఏ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి అంటే హై ఈల్డింగ్ ఏరియాస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి మనకు యూజ్ అవుతాయి. అందువల్ల మనం ప్రీవియస్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేసేటటువంటిది ప్రాజెక్ట్ సేతు అన్న దాని కింద స్టార్ట్ చేశాము. దాంట్లో ఆల్రెడీ మనం ఎకానమీకి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ సెషన్ కంప్లీట్ చేసాం. ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉండుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసుకోవచ్చు. మరి వాళ్ళ మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ లాస్ట్ 7 years 2013 నుంచి 2020 వరకు ఉన్న క్వశ్చన్స్ని చూసేద్దాం. రెడీయా? మరి మీరు దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సార్, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క ఇయర్కి సంబంధించి టాపిక్స్ లిస్ట్ డౌన్ చేయండి, కమెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. 2020 సో ఈ టాపిక్స్ మీద ఇన్ని క్వశ్చన్స్, ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. 2019లో ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. జస్ట్ టాపిక్ నేమ్స్ ఒకవేళ మీరు నోట్ చేసి పెట్టుకోండి. మీకు వీలైతే కమెంట్ సెక్షన్లో పోస్ట్ కూడా చేయండి. బట్ నోట్ చేసి పెట్టుకోండి ఏవి హై ఈల్డింగ్ ఏరియాస్ అని మనకు తెలుస్తుంది. ఇంకొక విషయం అండి, ఇక్కడ మనము ఈ పర్టికులర్ వీడియోని 2 పార్ట్స్గా చేద్దాం. ఎందుకంటే చాలా ఎక్కువ విషయాలు ఉన్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీలో కొద్దిగా డిస్కస్ చేయాలి కాబట్టి పార్ట్ 1 పార్ట్ 2గా చేద్దాం. ఇది పార్ట్ 1 అన్నమాట. పార్ట్ 2 రేపు అప్లోడ్ చేద్దాం. మనం ఇయర్ వైజ్గా చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ 2020, ఆ తర్వాత 2019 అలాగా చూసుకుంటూ వెళ్దాం. రైట్. సరే, మరి ఇందులో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినవన్నీ చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2020లో యానిమల్ సెల్ మరియు ప్లాంట్ సెల్ మధ్య డిఫరెన్సెస్ గురించి అడిగారు. ఫస్ట్ చూడాలి. ప్లాంట్ సెల్స్లో సెల్యులోజ్ సెల్ వాల్స్ అనేటటువంటి ఉంటాయి, యానిమల్ సెల్స్లో ఉండవు అంటున్నారు. రెండోది, ప్లాంట్ సెల్స్లో ప్లాజ్మా మెంబ్రెయిన్ ఉండదు, యానిమల్ సెల్స్లో ఉంటుంది అంటున్నారు. మెచ్యూర్ ప్లాంట్ సెల్స్లో ఒకటే లార్జ్ వాక్యూల్ ఉంటుంది, అయితే యానిమల్ సెల్లో స్మాల్ వాక్యూల్స్ ఉంటాయి అంటున్నారు. మనకి ఈ ఆప్షన్స్ చూస్తే కనీసం 2 అయితే కరెక్ట్ అని తెలుస్తుంది, అవునా? ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్లో కనీసం 2 కరెక్ట్ అయి ఉండాలి, 1 తప్పు అయి ఉండాలి, లేదా 3 కరెక్ట్ అయి ఉండాలి, అంతేనా? అంటే ఒక్కటే తప్పు అయితే ఆ ఒక్కటి తప్పు అయి ఉండొచ్చు, లేకపోతే అన్నీ కరెక్ట్ అయి ఉండొచ్చు. సరే, మరొకసారి మనము గుర్తు తెచ్చుకుందామా? ప్లాంట్ సెల్స్, యానిమల్ సెల్స్ వాటి మధ్య ఉండే డిఫరెన్సెస్ గుర్తు తెచ్చుకుంటే మనం దీన్ని ఈజీగా రాసేయచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి. ప్లాంట్ సెల్స్ మరియు యానిమల్ సెల్స్. ప్లాంట్ సెల్స్కి సెల్ మెంబ్రెయిన్ అనేటటువంటిది ఉంటుంది, యానిమల్ సెల్స్కి సెల్యులోజ్ సెల్ మెంబ్రెయిన్ అనేది ఉండదు. దీనికి నార్మల్ లిపిడ్ మెంబ్రెయిన్ అనేటటువంటిది ఉంటుంది, ప్లాంట్ సెల్కే రఫ్గా ఉండేటటువంటి ఇది ఉంటుంది. సో అది కరెక్టే కదా, స్టేట్మెంట్లో అది ఇచ్చారు. సరే, నెక్స్ట్ చూడండి. వాక్యూల్. ఇక్కడేమో ఒక పెద్ద వాక్యూల్ ఉంది, ఇక్కడ చూస్తే వాక్యూల్స్ అనేవి చిన్న చిన్నవి చాలా ఉన్నాయి యానిమల్ సెల్స్లో. సో ఇది కూడా కరెక్టే. ఇక్కడ చూడండి. ప్లాస్మోడెమస్టా అంటే ఈ ప్లాజ్మా మెంబ్రెయిన్ అనేటటువంటిది దీనికి లోపల ఈ చెట్లకి ప్లాంట్ సెల్స్కి ప్లాజ్మా మెంబ్రెయిన్ అనేది ఉంటుంది, యానిమల్ సెల్స్లో ఉండదు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు స్టేట్మెంట్ ఒకసారి చూడండి. ప్లాంట్ సెల్స్లో ప్లాజ్మా మెంబ్రెయిన్ అనేది ఉండదు, యానిమల్ సెల్స్లో ఉంటుందని ఇచ్చారు. అంటే రెండోది రివర్స్లో ఇచ్చినట్టేనా? అంటే రెండోది తప్పనేనా? సో సెకండ్ తప్పు, ఒకటోది కరెక్టే, మూడోది కరెక్టే. అందువల్ల ఆన్సర్ ఏమవుతుంది? 1, 3 ఆన్సర్ సి అన్నమాట. సో ఈ క్వశ్చన్ని బేసిక్స్ నుంచి అడిగారు, బేసిక్స్ రివిజన్ మనకు తెలిసి ఉండాలి. సో ఇక్కడ టాపిక్ ప్లాంట్ సెల్, యానిమల్ సెల్ డిఫరెన్సెస్ అని రాసుకోవచ్చా? నెక్స్ట్ క్వశ్చన్ చూడాలి. ప్రో న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అనేటటువంటిది రీసెంట్గా హ్యూమన్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్లో వాడుతున్నారు కదా. మరి ప్రో న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అనే దేనికి సంబంధించింది? ఎగ్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్కి సంబంధించిందా, లేదా జెనెటిక్ మోడిఫికేషన్ స్పర్మ్స్ ప్రొడ్యూసింగ్ సెల్లో చేసేదా, లేదా స్టెమ్ సెల్స్ని ఫంక్షనల్ ఎంబ్రియోకి మారేదా, లేదా మైటోకాండ్రియల్ డిసీజెస్ని తగ్గించేందుకు తీసుకునే మెథడా? ప్రో న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? మనకిక్కడ
3 పేరెంట్ బేబీ ఐవీఎఫ్ టెక్నాలజీ అని ఉంటుంది. అంటే మదర్ ఎగ్ సెల్స్లో మైటోకాండ్రియా అనేటటువంటిది ఇంపార్టెంట్. కొన్నిసార్లు మైటోకాండ్రియాలో కూడా మనకి మైటోకాండ్రియాలో డిఎన్ఏ ఉంటుంది. సో ఆ మైటోకాండ్రియల్ డిఎన్ఏ కొన్నిసార్లు ఫాల్టీగా ఉన్నప్పుడు అదర్ పర్సన్ నుంచి ఒక ఎగ్ సెల్ని తీసుకొని మైటోకాండ్రియా మాత్రమే ఉంచేసి న్యూక్లియస్ని రిమూవ్ చేస్తారు. ఇక్కడ ఏదైతే ఉన్నటువంటి ఈ డిఎన్ఏ అనేటటువంటిది ఉంటుందో, ఈ న్యూక్లియస్ అనేటటువంటిది ఉంటుందో, ఆ న్యూక్లియస్ని తెచ్చి దీంట్లో ప్లేస్ చేస్తారు. ప్రో న్యూక్లియర్ అంటే ఇద్దరు పేరెంట్ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి స్పర్మ్ ఎగ్ తీసుకున్నప్పుడు అది కంప్లీట్గా ఫ్యూజ్ అవ్వకముందే దాన్ని తీసుకొచ్చేసి దాన్ని ఈ న్యూక్లియై అంటారు. అంటే న్యూక్లియస్ తీసేసినటువంటి ఎగ్ సెల్ ఏదైతే ఉంటుందో దాంట్లో తెచ్చి ప్లేస్ చేస్తారు. ఆ విధంగా ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయినటువంటి ఎంబ్రియోని తీసుకెళ్ళి మళ్ళీ ఈమె యొక్క వూమ్లో రీఇంట్రడ్యూస్ చేస్తారు. ఇక్కడ మైటోకాండ్రియాలో డిఎన్ఏ ఉంటుంది కాబట్టి సో పేరెంట్ 1 వీళ్ళిద్దరు స్పర్మ్ అండ్ ఎగ్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చాయి కాబట్టి అలా 3 పేరెంట్స్ ఉంటారు కాబట్టి ఈ టెక్నిక్ని 3 పేరెంట్ ఐవీఎఫ్ టెక్నిక్ అని పిలుస్తాము. ఈ 3 పేరెంట్ ఐవీఎఫ్ టెక్నిక్ అనేటటువంటిది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ మెథడ్స్గా మనకు ఉందన్నమాట. సరే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి ఈ 3 పేరెంట్ ఐవీఎఫ్ అని తెలిసింది కదా. సో ఇప్పుడు చెప్పాలి మరి ప్రో న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అనేది దేనికి యూజ్ చేస్తాము? మైటోకాండ్రియల్ డిసీజెస్ని ప్రివెంట్ చేయడం కోసం. అంటే ఇది కరెంట్ ఇష్యూ నుంచి అడగడం జరిగింది. 3 పేరెంట్ ఐవీఎఫ్ అనేటటువంటి ఆ టాపిక్ నుంచి అడగడం జరిగిందనమాట. సో అందువల్ల దీన్ని ఇంకొద్దిగా కరెంట్ ఇష్యూస్ బాగా ఫాలో అయితే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఆన్సర్ డి. సో ఇక్కడ టాపిక్ని ఏమని నోట్ చేసుకోవచ్చు? 3 పేరెంట్ బేబీ 3 పేరెంట్ ఐవీఎఫ్ టెక్నిక్ అని రాసుకుంటాం. సో అలా రాయండి, నోట్ డౌన్ చేసి పెట్టండి 3 పేరెంట్ ఐవీఎఫ్ అని. నెక్స్ట్ ఆర్టికల్ న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్. దానికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చెప్పండి అంటున్నారు. లాస్ట్ ఇయర్ అంటే 2020లో ఎందుకు అడిగినట్టు, మనకి న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అయినటువంటి నిమోసిల్ అనేటటువంటి దాన్ని ఇండియా అప్రూవ్ చేయడం జరిగిందనమాట. సో నిమోనియాకు సంబంధించి న్యూమోకోకల్ పాలీసాకరైడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ దాన్నే నిమోసిల్ అన్నారు దాని పేరు. సో ఇండియాలో ఫస్ట్ ఇండిజినస్గా డెవలప్ అయినటువంటిది. దాన్ని మనం వివిధ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. సో నిమోసిల్ అన్నటువంటిది వచ్చిన తర్వాత మనం దాన్ని ఇప్పుడు వాడుకుంటున్నాం. ఈ వ్యాక్సిన్ అనేటటువంటిది నిమోనియా నుంచి ప్రొటెక్షన్ని కల్పిస్తుంది, ఎస్పెషలీ చిల్డ్రన్లో. సో అందువల్ల అది మనకి న్యూస్లో వచ్చింది నిమోసిల్ అనే వ్యాక్సిన్కి సంబంధించి. ఇప్పుడు చెప్పండి, క్వశ్చన్లో 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎప్పుడైనా సరే ఇలాంటి వ్యాక్సిన్స్ ఏమైనా న్యూస్లో ఉన్నాయంటే WHO వెబ్సైట్కి వెళ్ళి చదువుకోగలిగితే ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఈజీగా ఆన్సర్ చేసుకోగలిగే పరిస్థితిలో ఉంటాం. సరే చూడండి, ఈ వ్యాక్సిన్స్ అనేటటువంటివి నిమోనియాతో పాటు మెనింజైటిస్ మరియు సెప్సిస్ అనేటటువంటి వీటికి కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తాయని చెప్తున్నారు. మనకు తెలియదు అనుకుందాం. సరే తెలీదు, కొంచెం సేపు పక్కన పెట్టండి. రెండవది చూడండి, యాంటీబయోటిక్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం కొంతవరకు తగ్గుతుంది వ్యాక్సిన్ ఉంటే. మామూలుగా వ్యాక్సిన్ యొక్క వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ అదే కదా, డ్రగ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకుంటే జబ్బే రాదు కాబట్టి డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా తగ్గుతుంది. సో అది వ్యాక్సిన్ యొక్క అడ్వాంటేజ్ అని మనకు తెలిస్తే రెండోది కంపల్సరీగా కరెక్ట్ అని తెలుస్తుంది. రెండోది కంపల్సరీగా కరెక్ట్ అయితే 1, 2 అన్నా కరెక్ట్ అయి ఉండాలి, 1, 2, 3 అన్నా కరెక్ట్ అయి ఉండాలి, అంతేనా? సరే మూడోది చదువుదాం. నో సైడ్ ఎఫెక్ట్స్, నో అలర్జిక్ రియాక్షన్స్. అసలు న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అసలు ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏ అలర్జిక్ రియాక్షన్స్ ఉండవు అంటున్నారు. కానీ ఏ పర్టికులర్ వ్యాక్సిన్కైనా ఎంతో కొంత అలర్జిక్ రియాక్షన్స్ ఉంటాయి, అవునా కదా? సో ఇలా అబ్జల్యూట్గా ఇచ్చినప్పుడు ఇది తప్పు అని తీసేద్దాం. ఇది తీసేస్తే మనకి ఆన్సర్ ఒకటోది, మనకి ఫస్ట్ స్టేట్మెంట్ మనకి క్లియర్గా తెలియకపోయినా సరే ఆన్సర్ బి అని చెప్పచ్చా, 1, 2 ఓన్లీ అని చెప్పచ్చా. అలాగా థర్డ్ స్టేట్మెంట్ని ఎలిమినేట్ చేసుకోవడం ద్వారా సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అని తెలుసుకోవడం ద్వారా ఈ క్వశ్చన్కి అసలు దీని గురించి తెలియకపోయినా సరే కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతాం. సార్ను జాగ్రత్తగా గమనించాలి. సరే మరి దీన్ని ఏం రాసుకుందాం, వ్యాక్సిన్స్ అని రాసుకుందామా? వ్యాక్సిన్స్ అని టాపిక్ని ఒక చోట రాదండి. సో ఏమేమి టాపిక్స్ వచ్చాయి లిస్ట్ చేద్దాం. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కార్బన్ నానో ట్యూబ్స్ గురించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏవి కరెక్టో చెప్పమన్నారు.
ఒకటోది కార్బన్ నానో ట్యూబ్స్ అనేవి డ్రగ్స్ని యాంటీజెన్స్ని హ్యూమన్ బాడీలో ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగిస్తారంటున్నారు. ఆర్టిఫిషియల్ బ్లడ్ క్యాపిలరీస్గా వీటిని ఉపయోగించవచ్చు అంటున్నారు. బయోకెమికల్ సెన్సార్స్గా కార్బన్ నానో ట్యూబ్స్ వాడచ్చు అంటున్నారు. ఇవి బయోడిగ్రేడబుల్ అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అన్న కంటెక్స్లో రాశారు. మరి ఏది కరెక్ట్ అయి ఉండొచ్చు? కార్బన్ నానో ట్యూబ్స్ అనేవి గ్రాఫీన్ అనే మెటీరియల్తో తయారు చేస్తారు. సో దీనికి వివిధ రకాల అప్లికేషన్స్ అనేటటువంటి ఉన్నాయి. సో ఈ 4 కూడా కరెక్టే. కార్బన్ నానో ట్యూబ్స్ 4 కరెక్టే కాబట్టి ఆన్సర్ డి అయింది. ఇక్కడ ఇవన్నీ తెలుసుంటేనే మనం రాయగలమండి. దీన్ని బయాలజీలో వివిధ రకాల సెన్సార్స్ గాను డ్రగ్ డెలివరీకి వాడతాము. ఎక్కడన్నా డ్యామేజ్డ్ బ్లడ్ క్యాపిలరీస్ ఉంటే వాటి ప్లేస్లో కార్బన్ నానో ట్యూబ్స్ని వాడచ్చు. సో ఇవన్నీ కరెక్టే కాబట్టి ఆన్సర్ డి. సరే, మరి దీన్ని ఏమని టాపిక్ నోట్ చేద్దాం? కార్బన్ నానో ట్యూబ్స్ అని రాయండి ఒక చోట. నానో టెక్నాలజీ, కార్బన్ నానో ట్యూబ్స్ అని రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడాలి. జెనెటిక్ ఇంజనీరింగ్ అనేటటువంటి దానికి రిలేటెడ్గా అనమాట 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏవి కరెక్టో చెప్పమంటున్నారు. ఫస్ట్ చూడండి, జెనెటిక్ చేంజెస్ అనేటటువంటివి సెల్స్లో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఏ సెల్స్లో? ఎగ్స్ అండ్ స్పర్మ్స్. ఒక పేరెంట్ పర్స్పెక్టివ్ పేరెంట్ యొక్క బాడీలో ఉండే ఎగ్ లేదా స్పర్మ్ సెల్స్ని దాంట్లో జెనెటిక్ చేంజెస్ అనేటటువంటివి చేయొచ్చా చేయకూడదా? జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా చేంజెస్ అనేవి చేయొచ్చు. జీనోమ్ అంటే ఒక ఇండివిజువల్ యొక్క కంప్లీట్ సెట్ ఆఫ్ జీన్స్, దాన్ని ఎడిట్ చేయొచ్చు. బర్త్కి ముందే ఎంబ్రియో స్టేజ్లోనే ఎడిట్ చేయొచ్చు. ప్రస్తుతానికి రూల్స్ ఒప్పుకోవు, బట్ టెక్నాలజీ పరంగా అయితే చేయొచ్చు. హ్యూమన్ ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అనే వాటిని పిగ్ యొక్క ఎంబ్రియోలో ప్లేస్ చేయొచ్చా? ఎస్, ప్లేస్ చేయొచ్చు. దీన్నే మనం చిమెరోస్ అని పిలుస్తాం అన్నమాట. చిమెరో టెక్నాలజీ అని అంటాం. సో ఈ 3 కూడా చేయొచ్చు టెక్నాలజికల్గా. సో ఆన్సర్ డి అవుతుంది. జెనెటిక్ ఇంజనీరింగ్ యొక్క అప్లికేషన్స్ ఇవన్నీ మనం చూస్తే జెనెటిక్ ఇంజనీరింగ్ని వివిధ రకాల ఏరియాస్లో వాడుకోవచ్చు. జెనెటికల్లీ మాడిఫైడ్ యానిమల్స్ని తీసుకొని రావచ్చు, ఎంబ్రియో స్టేజ్లోనే జీన్స్ని మార్చచ్చు, జీన్ థెరపీ చేయొచ్చు, వ్యాక్సిన్స్, జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒకదాని యొక్క ఎంబ్రియోలో ఇంకొక దాన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇలా వివిధ రకాలుగా అప్లికేషన్స్ అనేవి జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పాసిబిలిటీసే. దీనికి ఎథికల్ కన్సర్న్స్ ఉన్నాయి అని చెప్పి ఎంబ్రియో లెవెల్లో జీనోమ్ ఎడిటింగ్కి ప్రస్తుతానికి మనం అలో చేయట్లేదు. ఎథికల్ కన్సర్న్స్ ఉన్నాయని. కానీ క్యాన్ బి ఎడిటెడ్ అన్నారు. టెక్నాలజీ క్యాన్ బి ఎడిటెడ్. యూజింగ్ టెక్నాలజీ ఎడిట్ అయితే చేయొచ్చు. అలో చేస్తున్నామా లేదా అన్నది డిఫరెంట్ క్వశ్చన్ ఇప్పుడు. సో ఆన్సర్ డి. సరే, ఇది చదివిన తర్వాత టాపిక్ అనేటటువంటి దేని నుంచి వచ్చినట్టు చెప్తాం? జెనెటిక్ ఇంజనీరింగ్, దాని యొక్క అప్లికేషన్స్, అంతేనా? జెనెటిక్ ఇంజనీరింగ్ ఎక్కడెక్కడ వాడచ్చు అని. సో జెనెటిక్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ అని ఒక చోట రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వీటిలో దేనికి బెటర్గా యూజ్ చేయొచ్చు అంటున్నారు. సరే, ఒకసారి ఇక్కడ చూడండి. ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఇండస్ట్రియల్ యూనిట్స్లో తగ్గించడానికి యూజ్ చేయొచ్చా? అంటే ఏది బెటర్గా వాడుతున్నాం, ఏంటి ఎఫెక్టివ్గా ఎంత ఉంది, ఎక్కడ స్విచ్ ఆన్ చేయాలి, ఇదంతా చూసుకుంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే. అవునా కాదా? ఎస్. మీనింగ్ఫుల్ షార్ట్ స్టోరీస్, సాంగ్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయగలుగుతున్నాం. ఎస్. డిసీజ్ డయాగ్నోసిస్ చేయగలుగుతున్నాం. ఎస్. టెక్స్ట్ టు స్పీచ్ కన్వర్షన్ ఆల్రెడీ ఏఐ యాప్స్ చాలా వాడుతున్నాం. వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇది కూడా చేస్తున్నాం. అంటే ఎలాగ చేస్తాం? ఇప్పుడు చూడండి, వైర్లెస్ ట్రాన్స్మిషన్ అనేది చాలా దగ్గరగా ఉందనుకోండి. యాంటెనాస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తాం దాని ద్వారా. లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ద్వారాను మనం తయారు చేయొచ్చు. మరి దగ్గరలో ఉండేటటువంటి యాంటెనాస్ ఏంటి, వేటితో గ్రూప్ చేయాలి, ఇలాంటి డెసిషన్ మేకింగ్ మొత్తానికి సెన్సార్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీవి వాడతాము. సో ఈ విధంగా వైర్లెస్ ఎనర్జీ ట్రాన్స్మిషన్లోనూ మనం ఏఐని వాడచ్చు. సో అందువల్ల ఆన్సర్ ఏమవుతుందండి? ఇవన్నీ కరెక్టే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇవన్నీ అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ డి అవుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చాలా వరకు ఏఐ కానీ ఇలాంటి వాటి యొక్క అప్లికేషన్స్ అని ఇచ్చినప్పుడు మోస్ట్ కేసెస్లో, అన్నీ అని కాదు బట్ మోస్ట్ కేసెస్లో ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది ఆన్సర్ అవుతుంది. అన్నీ కూడా కరెక్ట్ అవుతాయన్నమాట అందువల్ల. రైట్, ఇది చూడండి, లాస్ట్ ఇయర్ మనకి చాలాసార్లు ఏఐ రిలేటెడ్ టెక్నాలజీస్ అన్నవి న్యూస్లో వచ్చినప్పుడు ఈ వైర్లెస్ ట్రాన్స్మిషన్ అని వచ్చింది.
సో అందువల్ల దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అడిగారు. రైట్, ఇంపార్టెంట్. సరే, ఇది అర్థమైంది కదా. మరి దీంట్లో టాపిక్ ఏ క్వశ్చన్ నుంచి వచ్చినట్టు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని అప్లికేషన్స్ నుంచి వచ్చినట్టు. సో ఏఐ దాని అప్లికేషన్స్ అని రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విజిబుల్ లైట్ కమ్యూనికేషన్. చాలామంది లాస్ట్ ఇయర్ ఈ క్వశ్చన్ చూడగానే అదేదో కొత్తదేమో అనుకున్నారు. లైఫై అండి, అంతే. లైఫై అంటారు. లైట్ ఫిడిలిటీ అనే టెక్నాలజీనే విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ అంట. సరే, దానికి సంబంధించి ఏది కరెక్టో చెప్పమన్నారు. విఎల్సి అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో వేవ్ లెంగ్త్స్లో 375 to 780 నానోమీటర్స్ మధ్యలో ఉంటుంది అంటున్నారు. అవునా కదా? న్యాచురల్ లైట్ దాని యొక్క స్పెక్ట్రమ్ వేవ్ లెంగ్త్ ఇంతేనా? ఎస్. విఎల్సిని లాంగ్ రేంజ్ ఆప్టికల్ వైర్లెస్ కమ్యూనికేషన్ అంటాం. ఇది లాంగ్ రేంజా షార్ట్ రేంజా అండి? రేంజ్ అనేటటువంటిది అంటే ఈ సిగ్నల్ ట్రాన్స్మిషన్ చాలా డిస్టెన్స్ వరకు జరుగుతుందని కాదు. ఇది షార్ట్ రేంజ్ మాత్రమే, లాంగ్ రేంజ్ కాదు. సో రెండుని తీసేయండి. నెక్స్ట్ చూడండి, విఎల్సి లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటాను పంపిస్తుంది బ్లూటూత్తో పోలిస్తే. ఎస్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు, ఎందుకంటే ఇది ఎల్ఈడీస్ని వీటిని ఉపయోగించి పనిచేస్తుంది కాబట్టి. సో ఒకసారి చూడాలి, మనకి ఈ విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ అనేటటువంటిది ఎంతవరకు ఆ లైట్ ట్రాన్స్మిషన్ ఉంటే అంతవరకే పనిచేస్తుంది అన్నమాట. ఎల్ఈడీస్ వీటితో అన్ని రకాల డివైస్ అనేవి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క దాంట్లోనూ మరి సపరేట్గా చిప్ అనేటటువంటిది ఉండాలి, దాన్ని మనం కనెక్ట్ చేసుకోగలగాలి. సో విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ అన్న మరి లైఫై అన్నా సేమే. సో ఫస్ట్ది, సెకండ్ది, ఫోర్త్ది కరెక్ట్. ఫస్ట్ది, థర్డ్ది, ఫోర్త్ది కరెక్ట్, సెకండ్ తప్పు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సి అన్నమాట. 1, 3, 4. సరే, విఎల్సి అర్థమైందా? అంటే క్వశ్చన్ లైఫై అనే టాపిక్ నుంచి లేదా విఎల్సి అనే దాని నుంచి వచ్చినట్ట, అది నోట్ చేసి పెట్టండి. నెక్స్ట్, పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏ కంటెక్స్లో వాడతాము? డిజిటల్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చరా, ఫుడ్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చరా, హెల్త్ కేర్ ఎడ్యుకేషనా, టెలికమ్యూనికేషన్ మరియు ట్రాన్స్పోర్టేషనా? పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేనికి సంబంధించింది? డిజిటల్ సెక్యూరిటీ, అవునా కదా? మనకి డేటా ట్రాన్స్మిషన్ అప్పుడు పబ్లిక్ కీ అని, ప్రైవేట్ కీ అని ఉంటాయి. సో డేటాని ట్రాన్స్మిషన్ చేసేటప్పుడు సెండర్ మరియు రిసిపియంట్ మధ్యలో మనకి ఆ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది వాడతాము. మనం కనుక గమనించి ఉంటే వివిధ రకాలైనటువంటి డిజిటల్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఇవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా పనిచేస్తూ ఉంటాయన్నమాట. సర్టిఫైడ్ అథారిటీ ఇవన్నీ ఉండడం, ఇవంతా కూడా పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే క్లారిటీయా? సో డిజిటల్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తాము. సో ఇంపార్టెంట్ అండి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ, డిజిటల్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తాము. మనకి డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ అన్న దాని కింద డిజీ లాకర్ అనేటటువంటి ఇనిషియేటివ్ ఉంది. ఆ డిజీ లాకర్ ఇనిషియేటివ్లో కూడా ఈ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. అంటే సేఫ్గా, సెక్యూర్గా ఫైల్స్ని, ఎస్పెషల్లీ డాక్యుమెంట్స్ని వీటిని స్టోర్ చేసుకునేందుకు ఉండేటటువంటి క్లౌడ్ సిస్టమ్ ఈ డిజీ లాకర్ అనేటటువంటిది. సో వాటన్నిటికీ కూడా పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్. ఆన్సర్ ఏమవుతుంది? ఏ, డిజిటల్ సెక్యూరిటీ. సరే, ఇక్కడ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాం అంటే సైబర్ సెక్యూరిటీ నుంచి వచ్చినట్టేనా ఈ టాపిక్? సో సైబర్ సెక్యూరిటీ అని రాయండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన లాస్ట్ ఈ 7 yearsలో వచ్చిన టాపిక్స్ని లిస్ట్ చేద్దాం. సైబర్ సెక్యూరిటీ అని రాయండి ఒక చోట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది డ్రోన్స్ ద్వారా, పైన చెప్పిన వాటిలో ఏ యాక్టివిటీస్ డ్రోన్స్ ద్వారా మనం చేయగలము అంటున్నారు. పెస్టిసైడ్స్ని స్ప్రే చేయొచ్చా డ్రోన్స్తో? ఎస్. యాక్టివ్గా వల్కనోస్ని వీటిని, సో వల్కనోస్ వాటి దగ్గర అక్కడ ఏం జరుగుతుందని చూడడానికి డ్రోన్స్ని వాడచ్చా? ఎస్. బ్రీత్ శాంపిల్స్ని, వేల్స్ అంట, సముద్రంలో ఉండే వేల్స్, వాటి దగ్గర వాటి శాంపిల్స్ని డిఎన్ఏ అనాలిసిస్కి కలెక్ట్ చేసుకోవడానికి డ్రోన్స్ని వాడచ్చా? ఎస్, అన్నీ వాడచ్చు. ఆన్సర్ డి అవుతుంది. ఒకసారి చూడండి, ఇవన్నీ వేల్స్ అనేటటువంటి వాటి బ్రీత్ అనాలిసిస్కి డ్రోన్స్ని వాడచ్చు, పెస్టిసైడ్ స్ప్రేయింగ్కి వాడచ్చు, ఈ వల్కనిక్ ఎరప్షన్ జరుగుతున్నప్పుడు వీటి నుంచి. ఇవన్నీ ఎలా తెలుస్తాయండి, ఎలా చదువుకోవాలి అని క్వశ్చన్ వస్తుంది కదా. నార్మల్ దాంట్లో మనకి ఇవన్నీ మనం తెలుసుకోం. ఇవన్నీ కరెంట్ ఇష్యూలో ఉంటాయండి.
మీరు న్యూస్ ఆర్టికల్స్లో వీటిలో చూస్తూ ఉన్నప్పుడు డ్రోన్ టెక్నాలజీ దేనికి వాడుతున్నారు అన్నది ఇలాగ మీ కరెంట్ ఇష్యూస్లో తెలుస్తూ వస్తాయి. దాని ద్వారా ఆన్సర్ చేయగలుగుతాం, రైట్? ప్రజెంట్ ఉన్న టెక్నాలజీతో డ్రోన్స్ని దేనికి వాడచ్చు అని. సో ఈ మూడిటికి వాడచ్చా? ఎస్. సో అందుకని ఈ క్వశ్చన్కి ఆన్సర్ డి. సరే, మరి ఈ టాపిక్ని ఏమని నోట్ చేసుకుందాం? డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్ అప్లికేషన్స్ అని రాసుకోవచ్చా? నోట్ చేయండి ఒక చోట, డ్రోన్ అప్లికేషన్స్ అని నోట్ చేయండి. నెక్స్ట్ చూడండి. సో ఒక ఎక్స్పెరిమెంట్ అనేటటువంటిది ట్రయో 3 స్పేస్ క్రాఫ్ట్ అనేటటువంటి వాడి, సో వాటి మూడిటి మధ్యలో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేటటువంటిది ఫామ్ అయ్యి ఒక్కొక్క సైడ్కి 1 మిలియన్ కిలోమీటర్స్ లెంగ్త్ అనేటటువంటి ఉండేలాగా ఈ 3 అంటే ఇక్కడొకటి, 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 సో 1 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇవి 3 ప్లేస్ అయ్యి ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేస్తున్నారు. ఆ ఎక్స్పెరిమెంట్ని ఏమంటాం వీటిలో అని అడుగుతున్నారు. ఆన్సర్ ఏంటి? మనకి ఇక్కడ ఈ రెండింటి దగ్గర కొంత కన్ఫ్యూజన్ వస్తుంది. లీసా, ఎవాల్వ్డ్ లీసా అంటున్నారు. మరి ఏది కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ బాగా గమనించాలి. ఎవాల్వ్డ్ లీసా అనేటటువంటిది మిషన్ పేరు. ఆ మిషన్ కింద లాంచ్ చేసినటువంటి ఒక స్పేస్ క్రాఫ్ట్ పేరు లీసా పాత్ ఫైండర్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఎవాల్వ్డ్ లీసా అనేటటువంటిది మన యొక్క మిషన్ పేరు. ఇక్కడ అడిగింది వాళ్ళు ఆ మిషన్ ఏంటి, ఆ ఎక్స్పెరిమెంట్ పేరు ఏంటి అని అడిగారు. ఎక్స్పెరిమెంట్ పేరు అన్నారు కాబట్టి ఆన్సర్ డి అవుతుంది. ఆ ఎక్స్పెరిమెంట్ కింద 3 స్పేస్ క్రాఫ్ట్ని ప్లేస్ చేశారు. సో ఇక్కడ ప్లేస్ చేసిన స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయా? సో ఒక దాని పేరు లీసా పాత్ ఫైండర్ అనమాట, రైట్? సో ఈ లీసా పాత్ ఫైండర్ అనేది గ్రావిటేషనల్ వేవ్స్ని అబ్జర్వ్ చేయడం కోసం లాంచ్ చేయబడింది. మిషన్ పేరు అయితే ఎవాల్వ్డ్ లీసా లేజర్ ఇంటర్ఫెరోమీటర్ స్పేస్ యాంటనా అని పిలుస్తాము లీసా అనేటటువంటిది. ఆ లీసా అనే దాంట్లో ఎవాల్వ్డ్ లీసా అనేది మిషన్ పేరు, లీసా పాత్ ఫైండర్ అనేటటువంటిది ఆ పర్టికులర్ స్పేస్ క్రాఫ్ట్ పేరు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సోలార్ వాటర్ పంప్స్, మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నది సోలార్ వాటర్ పంప్ స్కీమ్స్ వీటిని ఇంప్లిమెంట్ చేస్తుంది కదా. ఆ కంటెక్స్లో సోలార్ వాటర్ పంప్స్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండిట్లో ఏది కరెక్టో చెప్పమన్నారు. సోలార్ పంప్స్ అనేవి సర్ఫేస్ పంప్స్ని సోలార్ పవర్ ద్వారా సర్ఫేస్ పంప్స్ని మాత్రమే యూజ్ చేయగలం, సబ్మర్జిబుల్ పంప్స్ని కాదు అంటున్నారు. సబ్మర్జిబుల్ పంప్స్ని కూడా, సబ్మర్జిబుల్ అంటే వాటర్ లోపల ఉన్నటువంటి పంప్స్ని కూడా దీని ద్వారా వాడుకోవచ్చా? ఎస్, వాడచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు కాదు అంటున్నారు కాబట్టి స్టేట్మెంట్ తప్పు. సోలార్ పంప్స్ అన్నది సెంట్రిఫ్యూగల్ పంప్స్తో పాటు, సెంట్రిఫ్యూగల్ పంప్స్కి అయితే వాడచ్చు కానీ పిస్టన్తో ఉన్నటువంటి మోటార్స్కి సోలార్ పవర్ పనిచేయదంటున్నారు, నాట్ అంటున్నారు. పనిచేస్తుంది, ఇది కూడా తప్పే. సోలార్ పంప్స్ అనే దాని యొక్క బేసిక్స్ అనేవి మనకు తెలుసుకోవాలి. వికాస్పీడియా అనే వెబ్సైట్లో మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చింది. సోలార్ వాటర్ పంప్ సిస్టంలో పీవీ ప్యానల్స్, పైప్ సెట్స్ అనేటటువంటివి ఉంటాయి. ఇవి గమనించాలి. ఈ మోటార్ పంప్ సెట్స్ అన్నవి ఇదిగో సెంట్రిఫ్యూగల్ పంప్ సెట్కైనా, సబ్మర్జిబుల్ పంప్ సెట్కైనా, ఫ్లోటింగ్ పంప్ సెట్కైనా అన్నిటికీ దీన్ని వాడచ్చు. సో ఆ 2 తప్పే కాబట్టి క్వశ్చన్లో ఏమడిగారు? ఆ రెండిట్లో ఏది కరెక్టో చెప్పమన్నారు. 2 తప్పే కదా. 2 తప్పే కాబట్టి ఆన్సర్ డి, నెయిదర్ 1 నాట్ 2 అవుతుంది. నెక్స్ట్ 2019కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. చూసారా, 2020లో అడిగినటువంటి 11 క్వశ్చన్స్ చాలా కాన్సెప్చువల్గా అడిగారు కదా అండి. కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటేనే మనం వాటికి ఆన్సర్ చేయగలం. సరే, మరి 2019లో ఏమేమి అడిగారో ఒకసారి గమనిద్దాం. సరే, 2019లో ఫస్ట్ క్వశ్చన్ డెనిజోవన్ అనే పదం రీసెంట్గా న్యూస్లో ఉంది కదా, దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. కరెంట్ అఫైర్స్లో ఉండిందండి. సో కరెంట్ అఫైర్స్ అప్పుడు ఆ ఇయర్లో ప్రిపేర్ అయితే వాళ్ళు ఈజీగా రాసుండొచ్చు. డెనిజోవన్ అన్నది అర్లీ హ్యూమన్ స్పీషీస్. సో మన హ్యూమన్స్, ఇప్పుడు మనం హోమోసెపియన్స్ అంటున్నామా, డెనిజోవన్ అనేది అర్లీ హ్యూమన్ స్పీషీస్గా మనం పేర్కొంటాము. సో ఆన్సర్ బి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రీసెంట్ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్రింద వాటిలో ఏది కరెక్ట్ కాదో చెప్పండి. నాట్ కరెక్ట్ అంటున్నారు. ఫస్ట్ చూడండి, ఫంక్షనల్ క్రోమోజోమ్స్ అనేటటువంటివి 2 సెగ్మెంట్స్ ఆఫ్ డిఎన్ఏని జాయిన్ చేసి డిఫరెంట్ స్పీషీస్కి సంబంధించినటువంటి ఫంక్షనల్ సెగ్మెంట్స్ని జాయిన్ చేసి ఫంక్షనల్ క్రోమోజోమ్స్ని మనం తయారు చేయొచ్చు అంటున్నారు. రెండోది,
ఆర్టిఫిషియల్ ఫంక్షనల్ డిఎన్ఏని ల్యాబొరేటరీస్లో తయారు చేయొచ్చు అంటున్నారు. పీస్ ఆఫ్ డిఎన్ఏని యానిమల్ సెల్స్ నుంచి తీసుకొని దాన్ని ల్యాబొరేటరీలో రెప్లికేట్ అయ్యేలాగా చేయొచ్చు అంటున్నారు. ప్లాంట్ సెల్స్ నుంచి తీసుకున్న వాటిని సెల్ డివిజన్ అనేటటువంటిది ప్లాంట్స్ మరియు యానిమల్ సెల్స్ నుంచి ప్లాంట్ డివిజన్ చేయొచ్చు పెట్రీ డిషెస్లో అంటున్నారు. దీన్ని ఏమంటాము? టిష్యూ కల్చర్ అని పిలుస్తాం. చేయొచ్చా? టిష్యూ కల్చర్ టెక్నాలజీ ఉందా? చేయొచ్చు. సో ఇది కరెక్టే. రెండోది యానిమల్ సెల్స్ని ల్యాబొరేటరీలో, దీన్ని సింపుల్గా యానిమల్ టిష్యూ కల్చర్ అంటారు. కింద దానికి సంబంధించిందే. సో ఇది కూడా కరెక్టే, చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఫంక్షనల్ డిఎన్ఏని తయారు చేయొచ్చా? ఎస్, న్యూక్లియోటైడ్స్ వీటి ద్వారా తయారు చేయొచ్చు. ఇది కూడా కరెక్టే. కానీ ఫంక్షనల్ క్రోమోజోమ్స్ ప్రస్తుతానికి డిఎన్ఏని ఆర్టిఫిషియల్గా తయారు చేయొచ్చు, కానీ వాటిని జాయిన్ చేయడం ద్వారా ఎంతవరకు ఫంక్షనల్గా ఆ క్రోమోజోమ్స్ ఉంటాయన్నది మనకి తెలీదు. చిన్న మార్పులు వచ్చినా సరే క్రోమోజోమ్స్లో చాలా పెద్ద తేడాలు వచ్చేస్తాయన్నమాట. సో ఆ కంటెక్స్లో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఏది చేయొచ్చు అన్నారు కాబట్టి దాన్ని మనము సరిగా చెప్పలేము. అందువల్ల మనం దాన్ని తప్ప ఆన్సర్ అని చెప్పచ్చా? సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ అనేటటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, సెల్లో న్యూక్లియస్, దాంట్లో క్రోమోజోమ్స్, దాంట్లో డిఎన్ఏ, దాంట్లో జీన్స్, ఇవన్నీ బేసిక్స్ మనకు ఐడియా ఉండాలి కంపల్సరీగా. రైట్. సరే, ఇక్కడ టాపిక్ నేమ్ ఏమని రాసుకుందాం? డిఎన్ఏ ఎడిటింగ్ అని రాసుకుందాం. అంతేనా? ఆర్టిఫిషియల్గా డిఎన్ఏని తయారు చేయడం, డిఎన్ఏ ఎడిటింగ్ అనేది మనకు ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఆర్ఎన్ఏ ఇంటర్ఫియరెన్స్, ఆర్ఎన్ఏఐ అంటాం. ఆర్ఎన్ఏఐ అనే టెక్నాలజీ రీసెంట్గా పాపులారిటీ ఉంది కదా, ఎందుకని అని అడుగుతున్నారు. ఈ ఆర్ఎన్ఏ ఇంటర్ఫియరెన్స్ టెక్నాలజీని బేస్ చేసుకొని జీన్ సైలెన్సింగ్ థెరపీ అంటే ట్రీట్మెంట్, జీన్ సైలెన్సింగ్ చేయొచ్చు అంటున్నారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ దీని ద్వారా చేయొచ్చు అంటున్నారు. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్ చేయొచ్చు అంటున్నారు. క్రాప్ ప్లాంట్స్ అనేటటువంటివి వర్చువల్గా ప్యాథోజన్స్ అంటే పురుగులకి ఇవి లోనవ్వకుండా ఉండేలాగా ఆర్ఎన్ఏ ఇంటర్ఫియరెన్స్ టెక్నాలజీ పనిచేస్తుంది అంటున్నారు. ఏది కరెక్ట్ అయి ఉండొచ్చు? ఇక్కడ చూడాలి. వీటిలో కరెక్ట్ ఏదో ఒకటైనా, కనీసం ఒక్కటైనా తప్పయి ఉండాలి. అంతేనా కాదా? ఫస్ట్ ఆర్ఎన్ఏ ఇంటర్ఫియరెన్స్ అంటే నార్మల్గా ఆర్ఎన్ఏ అనేది సింగిల్ స్ట్రాండెడ్, అవునా? ఇక్కడ చూడండి, డిఎన్ఏ దాంట్లోంచి ఆర్ఎన్ఏ అనేటటువంటిది వస్తుంది. ఈ ఎంఆర్ఎన్ఏ అనేటటువంటిది ప్రోటీన్ని తయారు చేస్తుంది. ఇక్కడ కనుక కంట్రోల్ చేస్తే ఇంటర్ఫియరెన్స్ అనేది అవుతే ఏమవుతుంది అని అడుగుతున్నారు. అదేనా? జీన్ సైలెన్సింగ్, కొన్ని జీన్స్ని సైలెన్సింగ్ చేయొచ్చు, క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయొచ్చు, పెస్ట్ రెసిస్టెన్స్ క్రాప్స్ని తయారు చేయొచ్చు. ఇది కాదు, హార్మోన్ని రీప్లేస్ చేయలేం. హార్మోన్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? ఒక హార్మోన్ బదులు ఇంకొకటి రావాలని, సో అది చేయలేం. బట్ మిగిలినవి 3 కూడా ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏ అవుతుంది. ఆర్ఎన్ఏ ఇంటర్ఫియరెన్స్ టెక్నాలజీ అని మనం పిలుస్తాము. మరి ఇక్కడ టాపిక్ నేమని ఏమని నోట్ చేసుకుందాం? ఆర్ఎన్ఏ ఇంటర్ఫియరెన్స్ టెక్నాలజీ అని రాసుకుందాం. నోట్ చేస్తున్నారు కదా టాపిక్స్ నేమ్స్? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింద వాటిలో ఏవి మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్, మైక్రోబియల్ ప్యాథోజన్స్లో మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్కి రావడానికి కారణాలు ఏంటి? దీన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కారణాలు ఏంటి? జెనెటిక్ చేంజెసా, లేదా ఇన్కరెక్ట్గా యాంటీబయాటిక్స్ని ఇష్టం వచ్చినట్టుగా మనం తీసుకోవడమా, లైఫ్ స్టాక్లో వీటిలో యాంటీబయాటిక్స్ని వాడడమా, మల్టిపుల్ క్రానిక్ డిసీజెస్ పీపుల్లో ఉండడమా? వీటిలో వేటి ద్వారా మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అనేటటువంటిది మైక్రోబియల్ ప్యాథోజన్స్ డెవలప్ చేసుకుంటూ ఉన్నాయి అన్నది క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఓవర్ యూజ్ చేయడము యాంటీబయాటిక్స్ని, కరెక్ట్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్లో వాడకపోవడము, అన్నెసెసరీగా అగ్రికల్చర్లో వాడడము, పూర్ హైజీన్ ఉండడము, టెస్ట్ ఇవి ప్రాపర్గా లేకపోవడం, ఇవన్నీ. సో వీటిలో ఆన్సర్ ఏమని చెప్పచ్చండి? 2,3 జెనెటిక్ చేంజెస్ కాదు, డిసీజెస్ ఎక్కువ ఉండడము కాదు, అవి ప్రాపర్గా వాడకపోవడం అనేది మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్కి కారణం. సో 2,3 అనేది ఆన్సర్ అవుతుందా? సో ఆన్సర్ బి అవుతుంది. సరే, మరి ఇక్కడ టాపిక్ నేమ్ ఏమని రాసుకుందాం? మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అని రాసుకుందామా? ఎండిఆర్ రాసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Cas9 అనే ప్రోటీన్ న్యూస్లో ఉంది కదా, దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు.
మాలిక్యులార్ సిజర్స్ లాగా జీన్ ఎడిటింగ్లో ఉపయోగిస్తామా, లేదా ఇది ఒక బయో సెన్సారా పాథోజన్స్ని డిటెక్ట్ చేయడానికి, లేదా ఇది ఒక జీన్ పెస్ట్ రెసిస్టెంట్గా ప్లాంట్స్లో తీసుకొని రావడానికా, లేదా ఇది హెర్బిసైడల్ సబ్స్టాన్సా? క్యాజ్9 అంటే ఏంటి? చాలా బేసిక్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్. మనకి క్రిస్పర్ క్యాజ్9 అంటూ కూడా ఉంటాం. సో క్యాజ్9 అనేటటువంటిది ఏంటి? ఒక ప్రోటీన్ అన్నమాట. దేనికి సంబంధించింది? మాలిక్యులార్ సిజర్స్ లాగా వాడచ్చు. జెనెటిక్ ఇంజనీరింగ్లో ఈ క్యాజ్9 ప్రోటీన్ అనేది వాడతారు జీన్ ఎడిటింగ్కి. సో ఆన్సర్ ఏ. సో ఇలాంటివి చాలా ఈజీగా టక్కన ఆన్సర్ చేసేయగలగాలి. సార్ ఇక్కడ టాపిక్ నేమ్ ఏమని రాసుకుందాం? క్యాజ్9 ప్రోటీన్ అని రాసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింద స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ కాదో చెప్పండి అంటున్నారు, ఇన్కరెక్ట్ ఏదో చెప్పండి అంటున్నారు. చూడండి, హెపటైటిస్ బి అనేటటువంటి వైరస్ హెచ్ఐవి లాగే ట్రాన్స్మిట్ అవుతుంది. హెచ్ఐవి వైరస్ బ్లడ్ మరియు బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా ట్రాన్స్మిషన్ అవుతుంది. హెచ్ఐవి కూడా అంతేనా? హెపటైటిస్ బి కూడా అంతేనా? కరెక్టే. హెపటైటిస్ బికి హెపటైటిస్ సి లాగా వ్యాక్సిన్ లేదు అంటున్నారు. మనకి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ వీటన్నిటిలోనూ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఉందా లేదా? పచ్చకామెర్లు అంటాం, ఉందా లేదా? ఉంది. సో ఇది తప్పు. అయినా సరే మిగిలిన రెండు చదివాకే ఇది కరెక్టో కాదో డిసైడ్ చేసుకుందాం. గ్లోబల్గా హెపటైటిస్ బి హెపటైటిస్ సితో సఫర్ అవుతున్న వాళ్ళ సంఖ్య హెచ్ఐవి కంటే ఎక్కువగా ఉంది, ఉందా లేదా? ఎస్. ఇన్ఫెక్షన్ ఎస్పెషల్లీ హెపటైటిస్ సితో వచ్చిన వాళ్ళలో చాలా రోజుల వరకు సిమ్టమ్స్ చూపించవు, అవునా కాదా? ఎస్, ఇది కూడా కరెక్టే. ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఆన్సర్ బి అన్నమాట. బి అనే తప్పని చెప్పడం చాలా ఈజీ అండి. హెపటైటిస్ బి అనేటటువంటిది దానికి వ్యాక్సిన్ అనేటటువంటిది ఉంది. సో అదే అన్నిటికంటే సివియర్ ఫామ్, దానికి వ్యాక్సిన్ ఉంది. హెపటైటిస్ ఏ అని, హెపటైటిస్ సి అని, డి అని ఉన్నాయి. సో అవి అంత సివియర్ కాదు, ఇదే సివియర్, దానికి వ్యాక్సిన్ అయితే ఉంది. సో ఏది కరెక్ట్ కాదు అంటే ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది. సో ఇలాంటివి చదువుకునేటప్పుడు ఎప్పుడైనా హెపటైటిస్ కానీ ఏదైనా న్యూస్లో ఉంది అంటే WHO యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఒకసారి చూసుకుంటాం దాని రిలేటెడ్ డేటా అంతా. సో ఇక్కడ మీరు రాసుకుంటున్నారా? హెపటైటిస్ బి అనేది రాసుకోండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐసీటీ నుంచి అడిగారు. కమ్యూనికేషన్ టెక్నాలజీస్కి సంబంధించి ఎల్టీఈ, విఓఎల్టీఈ అనే పదాలు వాడుతుంటారు కదా, వాటి డిఫరెన్సెస్ ఏంటో కింద వాటిలో చెప్పండి అంటున్నారు. ఇవి రెండూ కూడా కమ్యూనికేషన్ స్టాండర్డ్స్ అన్నమాట. సరే, ఇక్కడ చూడాలి. ఎల్టీఈ అనేది 3G టెక్నాలజీగా మనం సేల్ చేస్తాం. విఓఎల్టీఈని అడ్వాన్స్డ్ 3G అని చెప్తామంటున్నారు. ఎల్టీఈ అనేది డేటా ఓన్లీ, విఓఎల్టీఈ వాయిస్ ఓన్లీ అంటున్నారు. మరి ఈ రెండిట్లో ఏది కరెక్టో చెప్పాలి అన్నది ఇక్కడ క్వశ్చన్. సరే, ఫస్ట్ ఇక్కడ ఒకసారి గమనించండి. ఎల్టీఈ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్, విఓఎల్టీఈ అంటే వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. ఎల్టీఈని ఓన్లీ డేటా ట్రాన్స్మిషన్కి డేటా టెక్నాలజీగానే తీసుకొని వచ్చాం. ఇది వాయిస్ అండ్ డేటా రెండూ ఉంటాయి విఓఎల్టీఈలో. దీన్ని జనరల్గా వాయిస్ ట్రాన్స్మిషన్ అనేది సపోర్ట్ చేయదు. ఇది వాయిస్ని డేటాని రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. డేటా అనేటటువంటి దాన్ని, డేటా కనెక్షన్ అనేటటువంటి దాన్ని అదే విధంగా వదిలేస్తే, అంటే డేటా ఆన్లో ఉన్నప్పుడు వాయిస్ క్వాలిటీ తగ్గుతుంది. ఇక్కడ వాయిస్ క్వాలిటీ ఏమీ మారదు డేటా అనేటటువంటిది ఆన్లో ఉన్నా. అంటే ఇంటర్నెట్ని వాడుతూ మనం నార్మల్ కాల్స్ మాట్లాడచ్చు అని. సో విఓఎల్టీఈ జనరల్గా 4th జనరేషన్ 4G లేదా 4.5G అని చెప్తా ఉంటాము. ఈ ఎల్టీఈ అనేటటువంటి దాన్ని 4G అంటాం, 3G అనం. ఇది 4G, ఇది 4.5Gగా చెప్తామన్నమాట. అడ్వాన్స్డ్ 4Gగా చెప్తాం, అంతేగాని 3G కాదనమాట. సో ఒకటో తప్పు. డేటా ఓన్లీ ఇంతవరకు కరెక్టే. ఇది వాయిస్ ఓన్లీ కాదు, వాయిస్ ప్లస్ డేటా. సో రెండు స్టేట్మెంట్స్ తప్పే కదా, రెండు తప్పే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? డి, నెయిదర్ 1 నాట్ 2. సరే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఐటీకి సంబంధించిందే. డిజిటల్ టెక్నాలజీస్కి సంబంధించి ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్లో వాడేటటువంటి వాటిలో వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఈ రెండింటికి సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిలో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. ఫస్ట్ చూడండి. ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేటటువంటి దాంట్లో సిమ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తాము. ఫిజికల్ ఎన్విరాన్మెంట్ కంప్లీట్లీ షట్ అవుట్ అవుతుంది అంటున్నారు. వర్చువల్ రియాలిటీ అన్న దాంట్లో ఇమేజెస్ అనేవి కంప్యూటర్ నుంచి జనరేట్ చేసి అవి రియల్ లైఫ్ ఆబ్జెక్ట్స్ మీద వాటిని ప్రొజెక్ట్ చేస్తారు. సరౌండింగ్స్లో, మన సరౌండింగ్స్ మీద, రియల్ లైఫ్ ఆబ్జెక్ట్స్ మీద కొన్ని ఇమేజెస్ని ప్రొజెక్ట్ చేస్తారంటున్నారు.
ఏఆర్ ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేటటువంటిది ఇండివిజువల్స్ ప్రజెంట్ వరల్డ్లోనే ఉంటూ వాళ్ళ యొక్క స్మార్ట్ ఫోన్ వీటి ద్వారా ప్రజెంట్ వరల్డ్ ప్లస్ వర్చువల్ వరల్డ్ రెండింటినీ ఎక్స్పీరియన్స్ చేస్తారు. విఆర్ అనేటటువంటి దాంట్లో అసలు రియల్ వరల్డ్తో సంబంధమే ఉండదు, వర్చువల్గానే ఇమ్మర్షన్ ఎక్స్పీరియన్స్లోకి తీసుకెళ్తుంది అంటున్నారు. ఈ 4 ఏది కరెక్ట్ అండి? మీరు కనుక 4 బాగా చదివితే ఇక్కడిచ్చిన ఈ 1కి 3కి పొంతం లేదు, 2కి 4కి పొంతం లేదు. అంటే 1, 2 కరెక్ట్ అయితే 3, 4 తప్పవ్వాలి, 3, 4 కరెక్ట్ అయితే 1, 2 తప్పవ్వాలి. ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని ఒక ఎక్స్ట్రా లేయర్ అనేటటువంటిది యాడ్ అవుతుంది. వర్చువల్ రియాలిటీ అంటే అసలు మనకి ఏ విధంగానూ కంప్లీట్గా వర్చువల్ సెటప్లోకి వెళ్ళిపోతాము. ఆగ్మెంటెడ్లో ఉంటుంది మామూలు మన సిస్టమ్ అంతా ఉంటుంది, యాక్చువల్ సరౌండింగ్స్కి ఇంటరాక్టివ్ 3D కంటెంట్ యాడ్ చేస్తాం అంతే. ఇక్కడ కంప్లీట్లీ సిమ్యులేటెడ్ వరల్డ్లోకి వెళ్తాము. 1, 2 అనేటటువంటివి మనకి రివర్స్లో ఇచ్చారు. ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 1 and 2 రివర్స్లో ఇచ్చారనమాట. 1 and 2 తప్పు తీసేయండి. 1 and 2 తీసేస్తే మనకి ఆన్సర్ 3, 4 వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ బేసిక్ టర్మ్స్ అవి అర్థం అవ్వాలి కంపల్సరీగా. ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి ఐటీకి సంబంధించిందే. డిజిటల్ సిగ్నేచర్ అంటున్నారు. డిజిటల్ సిగ్నేచర్కి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్టో చెప్పమంటున్నారు. చూడండి, ఒక ఎలక్ట్రానిక్ రికార్డ్, దాంట్లో ఎవరు అసలు సర్టిఫైయింగ్ అథారిటీ, ఎవరు దాన్ని ఇష్యూ చేస్తున్నారన్న దాన్ని క్లియర్గా ఈ ఎలక్ట్రానిక్ రికార్డులో చెప్పబడి ఉంటుంది. డిజిటల్ సిగ్నేచర్ ఉంటే ఇది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా ఒక ఇండివిజువల్ ఒక ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకోవాలి ఇంటర్నెట్ ద్వారా అన్నప్పుడు ఒక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా డిజిటల్ సిగ్నేచర్ ఉపయోగపడుతుంది అంటున్నారు. 3వది, ఇది ఒక ఎలక్ట్రానిక్ మెథడ్ ఆఫ్ సైనింగ్. దేనికి సంబంధించి? ఒక ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ మీద సైన్ చేయడానికి ఒరిజినల్ కంటెంట్ చేంజ్ చేయకుండా ఎలక్ట్రానిక్ మెథడ్ ఆఫ్ సైనింగ్ అని చెప్తున్నారు. మరి డిజిటల్ సిగ్నేచర్ అంటే ఈ 3లో ఏది కరెక్ట్ అవ్వచ్చు? 3 ఒకటేనా? ఆన్సర్ 3 ఓన్లీ అవుతుందా? ఒకసారి చూడండి. డిజిటల్ సిగ్నేచర్ అంటే ఒక ఇండివిజువల్ ఒక డేటాని ప్రొటెక్ట్ చేసి పంపిస్తారు. డిజిటల్ సిగ్నేచర్ డాక్యుమెంట్ అనేటటువంటిది ఉంటుంది, దానికి ఒక హ్యాష్ అల్గారిథంతో లింక్ అయి ఉంటుంది, రిసీవర్ మాత్రమే దాన్ని చూడగలుగుతారనమాట. ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు వీటి 3లో ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది డిజిటల్ సిగ్నేచర్కి సంబంధించి కరెక్ట్ అంటే మనం ఏం చెప్పగలము? 3వది మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్. అందువల్ల ఆన్సర్ ఏమవుతుందండి? ఆన్సర్ ఇక్కడ ఇచ్చిన వాటన్నిటిలో చూస్తే మనకి ఇక్కడ ఇచ్చిన వాటిలో ఆన్సర్ 3 అవుతుందన్నమాట. ఇదొక ప్రూఫ్ కాదు, ఇదొక డిజిటల్ రికార్డు కాదు, జస్ట్ ఇదొక ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ సిగ్నేచర్ మాత్రమే. ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ సిగ్నేచర్. ఆన్సర్ సి. నెక్స్ట్, వేరబుల్ టెక్నాలజీ. మీరు గమనించి ఉండాలి, 2019లో మోస్ట్ క్వశ్చన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఐసీటీ నుంచి ఇచ్చారు. 2020లో మోస్ట్ క్వశ్చన్స్ బయోటెక్నాలజీ నుంచి ఇచ్చారు. అలా వస్తుంది ట్రెండ్, గమనిస్తున్నారు కదా. సరే, ఇందాక క్వశ్చన్ ఆ టాపిక్ నేమ్ రాసుకోండి, డిజిటల్ సిగ్నేచర్ అని. ఇక్కడేమో వేరబుల్ టెక్నాలజీ అంటున్నారు. సరే, వేరబుల్ టెక్నాలజీకి సంబంధించి వేరబుల్ డివైస్ అనేటటువంటి వాటిలో ఏవి అకంప్లీట్ చేయొచ్చు? ఒక ఇండివిజువల్ యొక్క లొకేషన్ని ఐడెంటిఫై చేయొచ్చా? ఒక ఇండివిజువల్ యొక్క స్లీప్ మానిటరింగ్ చేయొచ్చా? హియరింగ్ ఇంపైర్డ్ పర్సన్కి అసిస్టెన్స్గా ఈ వేరబుల్ టెక్నాలజీ పనిచేయచ్చా? ఏది మరి అప్లికేషన్స్? 3 కదా. ఒక వేరబుల్, ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ వాచ్ ఉంది, మనం కనుక్కోవచ్చా? స్లీప్ మానిటరింగ్ అనుకోవచ్చా? ఆ ఇండివిజువల్ ఎక్కడున్నారు, వాళ్ళ లొకేషన్ నావిగేషన్ ప్రొవైడ్ చేయొచ్చా? అన్నీ కరెక్టే కాబట్టి ఆన్సర్ డి 1, 2, 3. వేరబుల్ డివైజెస్ అని పిలుస్తాం. చాలా రకాలుగా ఈ వేరబుల్ డివైజెస్ని మనం వాడుకోవచ్చు. అందువల్ల అన్నీ కరెక్టే. చాలాసార్లు మీరు గమనించుంటే అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్లో చాలాసార్లు మీకు ఆన్సర్ అనేది ఆల్ ది అబవ్ అని వస్తుంది, గమనిస్తున్నారా? మోస్ట్ టైమ్స్ అన్నిసార్లు అప్లికేషన్ రాగానే ఆల్ ది అబవ్ అని పెట్టద్దు. బట్ చాలాసార్లు దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి అని వచ్చినప్పుడు మనకు 1, 2, 3 అనేది ఆన్సర్గా వస్తూ ఉంది, మీరు గమనిస్తూ ఉంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రీసెంట్గా సైంటిస్ట్ జైంట్ బ్లాక్ హోల్స్
మన భూమి నుంచి బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ దూరంలో కనుగొన్నారు. మరి దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇది కరెంట్ అఫైర్స్ నుంచి మనం ఆన్సర్ చేస్తాం. 2019లో ఉన్నప్పుడు దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? గ్రావిటేషనల్ వేవ్స్ని ఆ జైంట్ బ్లాక్ హోల్స్ రిలీజ్ చేశాయన్నది మనం చూసామన్నమాట. గ్రావిటేషనల్ వేవ్స్ ఉన్నాయన్నది మనకు అక్కడ ఇంపార్టెంట్గా ఉన్నటువంటి అబ్జర్వేషన్. ఒకసారి ఇక్కడ చూడండి, గ్రావిటేషనల్ వేవ్స్ అనేటటువంటివి డిస్కవర్ చేయడం జరిగింది, రైట్? ఈ బ్లాక్ హోల్స్ వీటి వల్ల మర్జర్ వల్ల ఇది కనిపించింది. సో అవే కాదు, మనకి జైంట్ బ్లాక్ హోల్స్గా స్టార్స్ ఎక్స్ప్లోడ్ అయినా, బ్లాక్ హోల్స్ కొల్లాయిడ్ అయినా, యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతూ ఉన్నా, ఇలా వీటన్నిటినీ అబ్జర్వ్ చేయడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. రీసెంట్గా ఆ బ్లాక్ హోల్స్ని మర్జ్ అయింది అన్నది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అర్థమైందా? సో దాని ద్వారా గ్రావిటేషనల్ వేవ్స్ని మనం అబ్జర్వ్ చేయగలిగాము. అది దాని యొక్క సిగ్నిఫికెన్స్ అన్నమాట, రైట్? అందువల్ల ఆన్సర్ బి అయింది. సో గ్రావిటేషనల్ వేవ్స్ అని రాసేసుకోండి టాపిక్. నెక్స్ట్ 2018కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఐన్స్టీన్స్ యొక్క జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఇది మనకి చాలాసార్లు డిస్కస్ చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని రీసెంట్గా మనకి దీన్ని ఉపయోగించి ఏవేవి చెప్పచ్చు ఇక్కడున్న వాటిలో? లైట్ అనేది గ్రావిటీ ద్వారా ఎఫెక్ట్ అవుతుందని, యూనివర్స్ కాన్స్టాంట్లీ ఎక్స్పాండ్ అవుతూ ఉందని, మ్యాటర్ అనేటటువంటిది స్పేస్ టైంకి సరౌండింగ్గా ర్యాప్ అయ్యింది, రిలేట్ అయ్యింది అని చెప్తుంది. సో వీటిలో దేన్ని మనకి థియరీ ఆఫ్ రిలేటివిటీ ఐన్స్టీన్స్ యొక్క థియరీ చెప్తుంది? ఈ మూడు కూడా చెప్తుందా? లైట్ అనేటటువంటిది గ్రావిటీ ద్వారా ఎఫెక్ట్ అవుతుందని చెప్తుంది. సో ఒకటోది కరెక్టే. రెండోది యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది అని, స్పేస్ టైం. సో రీసెంట్గా ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే, ఆ టైంలో గ్రావిటేషనల్ వేవ్స్ అనేవి స్పేస్ టైం దీన్ని బేస్ చేసుకొని ఉంటాయి అని చెప్పేసి అప్పట్లో డిస్కవర్ చేశారు. ముందు నుంచి ఉన్న దానికి ఎవిడెన్స్ అన్నమాట. సో అందువల్ల మనకి ఈ మూడు కూడా జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని బేస్ చేసుకొని చెప్పచ్చు. ఆన్సర్ డి 1, 2, 3. మీరు గమనించాలి, అప్లికేషన్స్ దీన్ని ఉపయోగించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, దీన్ని దేంట్లో ఉపయోగించవచ్చు అన్న చోట చాలాసార్లు సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్లో ఆల్ ది అబవ్ అన్నది ఆన్సర్గా వస్తూ ఉంది. ట్రెండ్ గమనిస్తూ రండి. సో ఇక్కడ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని రాయండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇది కూడా అప్పుడు న్యూస్లో ఉన్నటువంటి టర్మ్స్ మీదే అడిగారు. బెల్లే 2 అనే ఎక్స్పెరిమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిందా? బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది క్రిప్టో కరెన్సీకి సంబంధించిందా? CRISPR-Cas9 పార్టికల్ ఫిజిక్స్కి సంబంధించిందా? వీటిలో ఏది కరెక్ట్లీ మ్యాచ్ అయింది అంటున్నారు. ఇదైతే మనందరికీ తెలుసా, CRISPR-Cas9 జెనెటిక్ ఇంజనీరింగ్, జీన్ ఎడిటింగ్ టూల్, పార్టికులర్ ఫిజిక్స్ కాదు. సో 3 తీసేయండి. 3 తీసేస్తే మిగిలిన 2 మనకు తెలియకపోయినా సరే మనం ఆన్సర్ చేయగలుగుతామా లేదా? అందరికీ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి కూడా మనకు తెలుస్తుంది, డిజిటల్ కరెన్సీ అని. సో 2 మాత్రమే కరెక్ట్. ఒకటోది బెల్లే 2 ఎక్స్పెరిమెంట్ అనేది పార్టికులర్ ఫిజిక్స్కి సంబంధించినటువంటిది అన్నమాట. అందువల్ల ఒకటోది తప్పు, రెండోది కరెక్ట్, మూడోది తప్పు. ఆన్సర్ బి అయింది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటటువంటిది ఎవ్రీ ఫ్యూ 100,000 ఇయర్స్కి మారుతూ ఉంటుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రివర్స్ అవ్వడం అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ నార్త్ పోల్, మ్యాగ్నెటిక్ సౌత్ పోల్ ఇలా మారుతూ వస్తూ ఉంటాయని. సో మీరు అందుకే చూస్తూ ఉంటారు, మ్యాగ్నెటిక్ పోల్స్ అనేటటువంటి వేరు, నార్త్ పోల్ జియోగ్రఫిక్ సౌత్ పోల్ నార్త్ పోల్ వేరు, అవునా కదా? ఇది కరెక్టే. రెండోది 4,000 మిలియన్ ఇయర్స్ అంటే 4 బిలియన్ ఇయర్స్ ఎగో ఎర్త్ మీద లైఫ్ క్రియేట్ అయినప్పుడు 54% ఆక్సిజన్, నో కార్బన్ డయాక్సైడ్ అంటున్నారు. కానీ ఇది రివర్స్, కార్బన్ డయాక్సైడ్ ఉండేది, ఆక్సిజన్ శాతం అసలు ఉండేది కాదు. సో ఇది రివర్స్లో ఇచ్చారు కాబట్టి తప్పు స్టేట్మెంట్. రెండోది చూడండి, లివింగ్ ఆర్గానిజమ్స్ వచ్చినప్పుడు అవి ఎర్లీ అట్మాస్ఫియర్ని మాడిఫై చేశాయి కాదు. ఎర్లీ అట్మాస్ఫియర్ని ఎవరు మాడిఫై చేశారు? సోలార్ విండ్స్ అన్నవి ఎర్లీ అట్మాస్ఫియర్ని మాడిఫై చేశాయి, ఎర్లీ ఆర్గానిజమ్స్ కాదు. సో అందువల్ల ఇది కూడా తప్పే. ఈ 2 తప్పే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఏ 1 ఓన్లీ. చూస్తున్నారా, కొంచెం డెప్త్ ఉన్న క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక్కడ మరి టాపిక్ నేమ్ రాసుకుందామా? ఆరిజిన్ ఆఫ్ ది ఎర్త్ అని రాసుకుందామా ఆ టాపిక్ గురించి? సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం.
ఈ క్రింద వాటిలో ఏవి ప్లాంట్ డిసీజెస్ని స్ప్రెడ్ అయ్యేలాగా చేస్తాయి? ఇక్కడ కాజ్ అనే పదానికి వేరు, స్ప్రెడ్ అనే పదం రెండు జాగ్రత్తగా గమనించాలి. స్ప్రెడ్ అవ్వడానికి ఏవి హెల్ప్ అవుతాయి? బర్డ్స్ డిసీజెస్ స్ప్రెడ్ అవ్వడానికి వాటి కాళ్ళకి వీటికి అతుక్కున్న బ్యాక్టీరియా ఇదంతా అవుతుందా? డస్ట్ అనేటటువంటిది ఎస్, రెయిన్ అనేటటువంటిది ఎస్, విండ్ కూడానా? ఇవన్నీ కూడా ప్లాంట్ డిసీజెస్ని స్ప్రెడ్ అవ్వడానికి కారకాలు అవుతాయి. అవి కాజ్ చేయట్లా, స్ప్రెడ్ చేస్తున్నాయి. సో 4 కరెక్టే కాబట్టి ఆన్సర్ డి. సో టాపిక్ పేరు రాసుకోండి, ప్లాంట్ కాజెస్ ఫర్ ప్లాంట్ డిసీజెస్ అలా రాసుకోండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్, జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్ గురించి ఇవ్వడం జరిగింది. జిఎం మస్టర్డ్ అంటున్నారు. జిఎం మస్టర్డ్కి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏవి కరెక్టో రాసుకోమంటున్నారు. గమనించాలి, జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్ అన్నమాట. ఫస్ట్ చదవండి, జిఎం మస్టర్డ్ జీన్స్ అనేవి ఒక సాయిల్ బ్యాక్టీరియం నుంచి తీసుకుంటున్నాం, దానికి పెస్ట్ రెసిస్టెన్స్ వచ్చేందుకు అంటున్నారు. రెండోది, జిఎం మస్టర్డ్ జీన్స్ అనేవి క్రాస్ పాలినేషన్ అనేటటువంటి దాన్ని అలో చేస్తాయి. దాంతోపాటు హైబ్రిడైజేషన్కి ఏవైతే హైబ్రిడైజేషన్, క్రాస్ పాలినేషన్, ప్లాంట్ క్రాస్ పాలినేషన్ ద్వారా అలో అయినటువంటి జీన్స్ దీంట్లో ప్లేస్ చేస్తామంటున్నారు. ఐఏఆర్ఐ మరియు పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ దీన్ని జాయింట్గా డెవలప్ చేశామంటున్నారు. ఇప్పుడు ఏది కరెక్టో చెప్పాలి. ఫస్ట్ చదవగానే మనకి బీటీ కాటన్ లాగా అనిపించిందా? సాయిల్ బ్యాక్టీరియం అంటే బాసిల్లస్ తురింజెనిసిస్ అని. కానీ జిఎం మస్టర్డ్లో మనము బ్యాక్టీరియాలో ఉండే జీన్ని తీసుకొని రావట్లేదు. దీంట్లో వివిధ రకాల జీన్స్ని మార్చి దాని యొక్క ప్రొడక్టివిటీని పెంచడం అనేటటువంటిదే మన యొక్క ఆబ్జెక్టివ్. సో ఒకటో తప్పు తీసేయండి, ఒకటో తీసేస్తే ఇది 2 పోతుంది. అయితే ఆన్సర్ బి అవ్వాలి లేదా సి అవ్వాలి. ఇక్కడ ఇది కరెక్టే, రెండోది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ను 3 కూడా కరెక్టే అనమాట. సో 2, 3 కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సి 2,3. 2,3 అనేది ఆన్సర్. మనకి జిఎం క్రాప్స్, వివిధ రకాలైనటువంటి జిఎం క్రాప్స్ ఉన్నాయి. వాటిలో జిఎం ట్రయల్స్ అనేటటువంటి వాటిని మనం టెంపరీగా స్టాప్ చేసామన్నమాట. ఈ జిఎం మస్టర్డ్ అనేటటువంటి దానికి ఇదిగోండి, ఏవైతే జిఎం మస్టర్డ్ ఉందో దానికి ఆ టెక్నాలజీ అనేటటువంటిది ఇబ్బంది కలగచ్చు అని చెప్పేసి దాన్ని ఆపేయమన్నారు. సో ఆ కంటెక్స్లో జిఎం ఫుడ్ క్రాప్స్కి ఇండియాలో ప్రస్తుతానికి అలో లేదు, రైట్? దానికి అప్పుడు డిబేట్ జరుగుతూ ఉండింది, అందువల్ల ఈ క్వశ్చన్ వచ్చింది మనకి. నెక్స్ట్ సైన్స్ రిలేటెడ్గా అన్నమాట. లీఫ్ మోడిఫికేషన్స్ అనేటటువంటివి డెజర్ట్ ఏరియాస్లో ఉన్న ప్లాంట్స్లో వాటర్ లాస్ని ఏ విధంగా తగ్గిస్తాయి? ఆర్ ఏ లీఫ్ మోడిఫికేషన్స్ ద్వారా వాటర్ లాస్ని తగ్గించడానికి డెజర్ట్ ప్లాంట్స్ ప్రయత్నిస్తాయి? వ్యాక్సీగా ఉండే లీవ్స్ కరెక్టా కాదా? చిన్న లీవ్స్, థార్న్స్ ఉండడము, ఇవన్నీ కూడా డెజర్ట్ అడాప్టేషన్స్ అయినా? ఎస్. సో అందువల్ల ఇది కరెక్టే. ఆన్సర్ 1,2,3. చూడండి, ఇక్కడ డెజర్ట్ ప్లాంట్స్ అనేవి చిన్న చిన్న లీవ్స్, థార్న్స్ ఇవి ఉండేలాగా అడాప్ట్ అవుతాయన్నమాట. సో ఇక్కడ అడాప్టేషన్ ఆఫ్ ప్లాంట్స్ అన్నది రాసేసుకుందామా? టాపిక్ నేమ్ రాసుకోండి. నెక్స్ట్ ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చారు. స్మార్ట్ అలారం రింగ్ అవ్వగానే మీరు లేస్తారు, ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అవుతుంది, ఫ్యాన్స్ క్లోజ్ అవుతాయి, మీరు ఆఫీస్కి వెళ్తారు, ఆఫీస్కి ఆటోమేటిక్గా మెసేజ్ వస్తుంది. ఇలాగ అన్నీ కనెక్టెడ్గా ఉంటే ఆ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఏమని పిలుస్తామని? చాలా సింపుల్, చాలా డైరెక్ట్ క్వశ్చన్ అయినా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. దీన్నే M2M కమ్యూనికేషన్ అంటాము, మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ అంటాము, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాము. దీన్నే సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, ఇంటర్నెట్ ప్లస్ ఫిజికల్ డివైజెస్ కలిసి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అని కూడా పిలుస్తాము. IoTనే M2M సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అని కూడా పిలవచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది? బి. IoTకి ఇక్కడ ఉన్నది డిస్క్రిప్షన్ అనమాట. సో IoT అని రాసేసుకుందాం. నెక్స్ట్ జీపీఎస్ టెక్నాలజీని ఈ క్రింద వాటిలో దేనికి మనం వాడచ్చు అంటున్నారు. జీపీఎస్ అంటే ఏంటండి? నావిగేషన్ని ప్రొవైడ్ చేస్తుంది, అంతేనా? ఈ నావిగేషన్ టెక్నాలజీ వీటిలో వేటికి ఉపయోగపడతాయి? మొబైల్ ఫోన్ని ఆపరేట్ చేసేటప్పుడు మనం జీపీఎస్ వాడతామా? ఎస్. బ్యాంకింగ్ ఆపరేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనీ ట్రాన్స్ఫర్ చేస్తుంటే మీ యాప్స్ అనేవి అడుగుతాయి ఆ జీపీఎస్ ట్రాన్స్ఫర్ అని? ఎస్. పవర్ గ్రిడ్స్ని కంట్రోల్ చేయడానికి జీపీఎస్ వాడచ్చా? ఎస్. సో ఆన్సర్ ఏమవుతుంది? డి. మీరు బాగా గమనించాలి, అప్లికేషన్స్ అన్న క్వశ్చన్స్కి చాలాసార్లు ఆన్సర్ ఆల్ ది అబవ్ అవుతుంది. గమనిస్తున్నారు కదా, రైట్? జీపీఎస్ టెక్నాలజీ దేంట్లో ఉపయోగిస్తారు? ఆల్ ది అబవ్. సో ఇక్కడ ఈ టర్మ్ నోట్ చేసి పెట్టుకోండి.
జీపీఎస్ టెక్నాలజీ అని నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వానాక్రై అని, పెత్యా అని, ఎటర్నల్ బ్లూ అని ఇలాంటివి కొన్ని న్యూస్లో ఉన్నాయి కదా. దేనికి సంబంధించినవి? సైబర్ అటాక్స్. ఆ టైంలో 2018 ఆ టైంలో సైబర్ థ్రెట్స్ అన్నమాట. అందువల్ల ఇవి మనకు న్యూస్లో ఉన్నాయి. ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3D ప్రింటింగ్ దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి? కన్ఫెక్షనరీ ఐటమ్స్ అంటే స్వీట్స్ ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి 3D ప్రింటింగ్ వాడచ్చా? బయోనిక్ ఇయర్స్ అంటే బయో ఇయర్స్ తయారు చేయొచ్చా 3D ప్రింటింగ్తో? ఆటోమేటివ్ ఇండస్ట్రీతో? రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్కి 3D ప్రింటింగ్ వాడచ్చా? డేటా ప్రాసెసింగ్ టెక్నాలజీస్ అనేటటువంటి వాటిలో మరి 3D ప్రింటింగ్ యొక్క అప్లికేషన్స్ ఉన్నాయా? వేటిలో 3D ప్రింటింగ్ అనేది వాడతాము. ఇన్ జనరల్గా 3D ప్రింటింగ్ అంటే మనం ఏదన్నా ఒక డిజైన్ని తీసుకుంటాం, దాన్ని బట్టి ఏ పార్ట్ ఏ కాంపోనెంట్ కావాలన్నా మనం ప్రింట్ చేయగలము. 3D బయో ప్రింటింగ్ అంటే ఈవెన్ బయోలాజికల్ మెటీరియల్స్ని వాడి బయోస్ అంటే ఐస్ని ప్రింట్ చేయొచ్చు, ఇయర్స్ని ప్రింట్ చేయొచ్చు. అలాగా 3D బయో ప్రింటింగ్ అనే దానికి మనకి ఎన్నో రకాల అప్లికేషన్స్ అనేటటువంటి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కరెక్టేనా? ఇక్కడ మెథడ్ గమనించాలి. అప్లికేషన్స్ అనగానే అన్నీ కరెక్ట్ అవుతున్నాయి, గమనిస్తున్నారా? సో 3D టెక్నాలజీకి ఇవన్నీ ఆన్సర్సే. ఆన్సర్ 1, 2, 3, 4, 5. సో ఇవైనా ప్రింట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఈవెన్ డేటాని ప్రాసెస్ చేయడానికి ఆ డేటా యొక్క యాక్యురసీ ఎంత ఉంది అని చెప్పేసి ముందుగా మోడల్స్ని డిజైన్స్ని ప్రింట్ చేసుకొని దాని నుంచి ఏదైనా స్మాల్ సెట్ని తీసుకొని దాన్ని ప్రింట్ చేసుకొని డిజైన్స్ తయారు చేసుకొని ఆ తర్వాత వాడుకోవడం. ఇలాగ 3D ప్రింటింగ్ వివిధ రకాల ఏరియాస్లో మీరు ట్రెండ్ని గమనిస్తూ వస్తున్నారని నేను చూస్తున్నాను. అప్లికేషన్స్ ఈ క్రింద వాటిలో ఏవి అన్నప్పుడల్లా ఆల్ ది అబవ్ అన్నది మోస్ట్లీ కరెక్ట్ అవుతూ వస్తూ ఉంది. రైట్? 3D ప్రింటింగ్ అన్న పదం రాసేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆధార్ అనేటటువంటి దాన్ని ఉపయోగించుకొని ఒక ఐడెంటిటీ ప్లాట్ఫామ్ కనుక ఉంటే దాంట్లో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఏపీఐ అంటారు. సో ఆధార్ ఏపీఐ అనేటటువంటి దాన్ని ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగించుకోవడం అంటే దాని మీనింగ్ ఏంటి? ఏ ఎలక్ట్రానిక్ డివైస్కైనా సరే ఆధార్ ఏపీఐని యాడ్ చేసుకోవడమా? లేదా ఆన్లైన్ అథెంటికేషన్ని ఆధార్ ఎనేబుల్డ్ ప్లాట్ఫామ్ ద్వారా యూజ్ చేసుకున్నప్పుడు ఐరిస్ కంటికి సంబంధించింది ఉంటుందా? ఐరిస్తో అథెంటికేట్ చేసుకోవడం పాసిబుల్ అంటున్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అన్నది క్వశ్చన్ అనమాట. అంటే ఆధార్ ఎనేబుల్డ్గా మనం వాడాలి అంటే సో ఏ ఎలక్ట్రానిక్ డివైస్ కన్నా ఏపీఐని యాడ్ చేసుకోవచ్చా? ఎస్. ఐరిస్ మరియు ఫింగర్ ప్రింటింగ్ రెండు అలోడే అనమాట. సో ఇక్కడ ఓన్లీ అని ఇవ్వలేదు కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఆన్సర్ రెండు కరెక్టే కాబట్టి బోత్ 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్పేస్ టెక్నాలజీకి సంబంధించింది. IRNSS అంటున్నారు, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. IRNSSకి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. వాటిలో ఏది కరెక్టో చెప్పాలి అంటున్నారు. IRNSSలో 3 శాటిలైట్స్ జియో స్టేషనరీ, 4 శాటిలైట్స్ని జియో సింక్రనస్లో ప్లేస్ చేశాము. IRNSS 5500 స్క్వేర్ కిలోమీటర్స్ని కవర్ చేస్తుంది బార్డర్. తర్వాత మన ఓన్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ ఫుల్ గ్లోబల్ కవరేజ్తో 2019 కల్లా ఉంటుంది అంటున్నారు. ఏది కరెక్టు? ఒకటోది కరెక్టు. ఇది 1500 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది, 5500 కాదు, తప్పు. ఇది గ్లోబల్ కవరేజ్ ఉండదు, మనకి రీజనల్ కవరేజ్ మాత్రమే. అందుకే నేమ్ కూడా ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ అని ఉంది కదా. సో ఇది కూడా తప్పు. ఆన్సర్ ఏమవుతుంది? A1 ఓన్లీ. IRNSS అన్నది ఇండియా యొక్క ఇండిజినస్ నావిగేషన్ సిస్టమ్. దీంట్లో గమనిస్తే 3 శాటిలైట్స్ వచ్చేటప్పటికి జియో స్టేషనరీ ఆర్బిట్లో ఉన్నాయి, మిగిలిన 4 వచ్చేటప్పటికి జియో సింక్రనస్లో ఉన్నాయి. రైట్? జియో స్టేషనరీ, జియో సింక్రనస్ 1500 కిలోమీటర్స్ బార్డర్స్ తర్వాత రేంజ్, అంతేగాని 5500 కాదు. సో అందువల్ల ఆన్సర్ ఏమైందండి? A1 ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. శాటిలైట్స్ లాంచ్కి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ 3 ఏది కరెక్టో చెప్పమంటున్నారు. ఫస్ట్ చూడండి. PSLV శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అనేవి ఎర్త్ రీసోర్స్ మానిటరింగ్కి వీటికి యూజ్ అవుతాయి. GSLVs అనేటటువంటివి మెయిన్లీ కమ్యూనికేషన్ శాటిలైట్స్కి యూజ్ అవుతాయి అంటున్నారు. శాటిలైట్స్ PSLV ద్వారా లాంచ్ చేయబడినవి పర్మనెంట్గా ఫిక్స్డ్గా ఉంటాయి ఒక పొజిషన్తో చూస్తే.
ఒక లొకేషన్తో చూస్తే పిఎస్ఎల్వితో లాంచ్ చేసినవి ఒక పర్టికులర్ లొకేషన్లో ఫిక్స్ అయినట్టు కనిపిస్తాయి. జిఎస్ఎల్వి మార్క్ 3 అన్నది 4 స్టేజెస్ ఉండేటటువంటి లాంచ్ వెహికల్. ఫస్ట్ అండ్ థర్డ్ స్టేజెస్లో సాలిడ్ మోటార్స్, సెకండ్ అండ్ ఫోర్త్ స్టేజెస్లో లిక్విడ్ రాకెట్ ఇంజిన్స్ వాడతామంటున్నారు. జిఎస్ఎల్విలో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ సాలిడ్, సెకండ్ స్టేజ్ లిక్విడ్, థర్డ్ స్టేజ్ క్రయోజనిక్. సో 3 తప్పు తీసేయండి. సో 3 ఉన్నవి ఎలిమినేట్ చేసేద్దాం. సో మనకి 1 కానీ 1,2 కానీ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అవ్వాలి. చూడాలి మరి కంపల్సరీగా ఒకటి కరెక్ట్ అని మనకు అర్థమవుతుంది, అంతేనా కాదా? ఇప్పుడు మనకు మిగిలినవి 2 ఆప్షన్స్ కదా 1Cలలో, అంటే 1 కరెక్ట్. మనం రెండోదే చూద్దాం. పిఎస్ఎల్వి ద్వారా లాంచ్ చేయబడినవి ఒక ఫిక్స్డ్ పొజిషన్లో ఉన్నట్టు ఉంటాయి. మామూలుగా జియో స్టేషనరీ ఆర్బిట్లో ప్లేస్ చేసినవి ఫిక్స్డ్గా ఉన్నట్టు ఉంటాయి, అవునా? మరి దాన్ని జిఎస్ఎల్వితో కదా లాంచ్ చేస్తాము, అవునా కాదా? పిఎస్ఎల్వి కాదు. సో అందువల్ల రెండోది తీసేయండి. ఆన్సర్ ఏమవుతుంది? A1 ఓన్లీ. జనరల్గా పిఎస్ఎల్వి ద్వారా మనము రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తాము. జిఎస్ఎల్వి ద్వారా కమ్యూనికేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తాం కాబట్టి ఒకటి మాత్రమే కరెక్ట్ అన్నమాట. ఆన్సర్ ఏ. ఇవి 2020, 2019, 2018కి సంబంధించిన పేపర్స్. 2017 నుంచి 2013 వరకు మనం పార్ట్ 2లో చూద్దాం. వీటికి సంబంధించి టాపిక్స్ అన్నీ మీరు లిస్ట్ చేస్తూ వస్తున్నారు అనుకుంటున్నాను. కొంచెం చూస్తున్నారా, డెప్త్ అనేది ఎక్కువగా ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్లో. సో చాలా జాగ్రత్తగా కరెంట్ అఫైర్స్ వీటిని ఫాలో అవుతూ రావాలి. రైట్? ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.